సాయంత్రం 5 గంటలకి బీఆర్కే న్యూస్ ఛానల్లో నన్ను ఒక లైవ్ డిబేట్కి మన యాంకర్ మధు గారు పిలిచినందుకు నేను అక్కడికి వెళ్ళడం అనేది జరిగింది. అదే డిబేటు అంటే మతానికి సంబంధించి ఏ విధంగా రాజకీయ పార్టీలు అబ్యూజ్ చేస్తున్నాయనే విషయం మీద డిబేట్ ఉంటుందని నాకు చెప్పారు. ఆ సబ్జెక్ట్ నేను ఎప్పటి నుంచో మాట్లాడడం, బీఆర్కే కూడా చాలాసార్లు వెళ్ళడం వల్ల నేను చాలా ధైర్యంగా నమ్మకంగా అక్కడికి వెళ్ళడం అనేది జరిగింది. ఆ యొక్క చర్చ ప్రారంభంలోనే నన్ను చెప్పమని అన్నప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తూ కొన్ని ఫొటోస్ దృశ్యాలు చూపించి రాజకీయ పార్టీలు ఏ విధంగా రాముడిని కృష్ణుని మతానికి సంబంధించి ఉపయోగిస్తున్నాయి వాళ్ళ ప్రయోజనాలకి అనేటువంటి దానికి ఉదాహరణలు చెప్తూ ఈ బొమ్మ చూపించానండి. ఇది ఒక పేపర్ కటింగ్. ఇది ప్రధానమంత్రి మోదీ గారు ఇటీవల హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ పార్టీ కార్యకర్తలు వారి అభిమానులు కావచ్చు, దీంట్లో కృష్ణుడి యొక్క విశ్వరూప సందర్శన చిత్రం అండి. దాని ప్లేస్లో కృష్ణుడికి అనేక ముఖాలు ఉన్నట్టుగా ఉంటుంది. నేను హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ ప్రధాన కార్యదర్శిగా, గౌరక్ష సేవా సమితి యొక్క అధ్యక్షునిగా, హిందుస్థానీ గౌరక్ష సమితి యొక్క అధ్యక్షునిగా, జయభారత్ యొక్క జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను ఆ చర్చలో పాల్గొంటున్నాను. అంచేత రాముడికి సంబంధించి మోదీ గారు దారి చూపిస్తున్నట్టు, రాముడి మీద మోదీ గారు మీద రాముడే తలవాల్చి పడుకున్నట్టు, అలాగే ఫ్లెక్సీలు కటౌట్లో రాముడిని మోదీని కలిసి వాడడం, అదేవిధంగా హర్ హర్ మోదీ ఘర్ ఘర్ మోదీ అంటే హర్ హర్ మహాదేవ నినాదానికి బదులు, అంటే మనం ఇక్కడ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని అంటాం, కానీ దాని ప్లేస్లో మరొక రాజకీయ నాయకుల పేరు పెట్టాం. అదేవిధంగా హర్ హర మహాదేవ్ అనేటువంటి స్లోగన్లో హర్ హర్ మోదీ ఘర్ ఘర్ మోదీ అని వాడడం, ఇలాంటి విషయాల పట్ల నేను అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిక్చర్లు చూపిస్తున్నప్పుడు ఈ పర్టికులర్ పిక్చర్ చూపించారండి. హైదరాబాద్లో కృష్ణుడి యొక్క విశ్వరూప సందర్భంలో భగవాన్ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క కోట్లాది మంది భక్తుల యొక్క ఆరాధనీయమైనటువంటి వ్యక్తి యొక్క ఆ శ్రీకృష్ణుని యొక్క దేవునిగా భావించేటువంటి కోట్లాది మంది భక్తులు కూర్చేటువంటి ఆ చిత్రపటంలో కృష్ణుని యొక్క శిరస్సుని తొలగించి ఆ ప్లేస్లో మోదీ గారి శిరస్సు పెట్టడం అనేది మా మనసును కలిచివేసింది. దీన్ని నేను ఖండిస్తున్నాను. ఆ సమయంలో నా ముందు కూర్చున్నటువంటి కశ్యప్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, ఆయనతో నాకేం పూర్వపరిచయం కూడా లేదు. ఆయన ఒక్కసారిగా లేచి నా పైన దాడి చేసి చెప్పుతో పదే నన్ను ఇక్కడ కొట్టి చంపేస్తానని గట్టిగా అరవడం అనేది జరిగింది. అది వేలు చూపిస్తూ ఆ తర్వాత కూడా చాలా బలంగా కొట్టాడు. ఆయనని యాంకర్ మధు గారు, అదేవిధంగా చర్చలో పాల్గొన్నటువంటి తిరుపతి రెడ్డి గారు, బీజేపీ పార్టీ ప్రతినిధి, నా మిత్రులు వారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చాలామంది ఆయనను అడ్డుకొని ఆపకపోయి ఉంటే కనుక అతను దాడి ఆపే విధంగా లేడు. అతను పదే నా మెడభాగంలో, నా సమస్య ఏంటంటే ఇక్కడ నాకు సర్జరీ చేయించుకోవాలి ఇమీడియట్గా, నాకు కార్డ్ కంప్రెషన్ అనేటువంటి సమస్య ఉన్నది. దాన్ని కంప్రెసివ్ మైలోపతి అంటారు వైద్య పరిభాషలో. దాంతో నేను సఫర్ అవుతున్నాను, ఎందుకంటే ఒక నెర్వ్ ప్రెస్ అవుతూ ఉంటుంది, దానికి సంబంధించి నాకు పెయిన్ ఉంటుంది. అక్కడ అతను నన్ను తీవ్రంగా పదే కొట్టడం, ఆ తర్వాత కూడా అందరు సిబ్బంది ఆయనని సారీ చెప్పమంటే సారీ చెప్పను చంపేస్తానని చెప్పడం అనేది గట్టిగా అరవడం అనేది జరిగింది. చర్చకు వచ్చింది, చర్చల్లో అభిప్రాయాలు చెప్పడానికి కానీ ఎవరినైనా కొట్టుకోవడానికి చంపుకోవడానికి కాదు అని అతనికి నాగరికమైన భాషలో ఏ విధంగా చెప్తున్నప్పటికీ కూడా అతను వినే పరిస్థితిలో లేడు. గతంలో కూడా ఆ వ్యక్తి బీఆర్కే ఛానల్లోనే 1-2 సార్లు చర్చలకు రావటం, అంతకుముందు గోవుకు సంబంధించిన చర్చ జరుగుతున్నప్పుడు బలంగా అతను చేతులు చూపిస్తూ మా వైపు నరికేస్తా చంపేస్తా అని మాట్లాడినటువంటి సందర్భాలు కూడా గతంలో జరిగినాయి. అంతకుముందు కూడా మళ్ళీ మరొక చర్చలో ఆన్లైన్లో పాల్గొన్నప్పుడు కూడా ఇదే ధోరణి అతను కనపరచడం అనేది జరిగింది. ఇది ఏదో చెప్తున్నాడులే కానీ భౌతికంగా దాడి చేస్తాడని, అది కూడా కోట్ల మంది లక్షల మంది చూసేటువంటి లైవ్గా టీవీలో ప్రోగ్రామ్ అవుతున్నప్పుడు దాడి చేస్తాడనేది ఊహించిన విషయం. ఈ విధంగా బరి తెగించి దాడి చేయడానికి అతనికి మరి అటువంటి వ్యక్తి ఏ రాజకీయ పార్టీని కానీ, ఏ విలువల్ని కానీ, ఏ మతాన్ని కానీ, ఈ వ్యవస్థను కానీ, మన మతంలో పరిత్యాగం ఉంది, మన మతంలో విద్వేషరాహిత్యం ఉంది, హిందూ మతంలో కరుణ ఉంది, పరిత్యాగం ఉంది, నిర్మోహత్వం ఉంది, ఎన్నో గొప్ప విలువలు ఉన్నాయి. అటువంటి మతంలో ఉంటూ పక్క మనిషిని ద్వేషించి అసహనంతో మండిపడుతూ ఎవరినైనా కొడతాను, అది టీవీ ఛానల్ అయినా సరే కొట్టి చంపేస్తాను అనేటువంటి ధోరణిలో ఉన్నటువంటి వ్యక్తులు మతాన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తారనేది నాకు అర్థం కావట్లేదు. ఈ దాడిని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా హిందువులు ముఖ్యంగా ప్రజలంతా కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలని, నేను ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదు, ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు, క్లీన్ రికార్డు ఉన్నటువంటి వ్యక్తులు, మేము ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఎప్పుడూ లేము. అంచేత రాజకీయ బ్రాండ్ మా మీద వేస్తే కుదరదు, ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా కూడా లేము. అంచేత కొన్ని విలువల గురించి మాత్రమే మాట్లాడుతున్నాం మేము. ఇటువంటి పరిస్థితుల్లో అతను బయటకు వచ్చినప్పుడు మళ్ళీ కూడా అతన్ని లోపలికి పిలిచే ప్రయత్నం జరిగింది. అతను సారీ చెప్తానని మళ్ళీ టీవీ స్టూడియోలోకి రావటం, వచ్చిన తర్వాత మళ్ళీ అదే ధోరణిలో వేలు చూపిస్తూ బెదిరించడం, మళ్ళీ చంపుతానని కొడతాను అనేటువంటి పద్ధతిలోనే మాట్లాడడం అనేది చూసి దాన్ని లైవ్ ఆఫ్ చేసి ఆయన్ని బయటికి పంపించడం అనేది జరిగింది. అక్కడ కూడా అతను చాలా దుర్భాషలు ఆడినట్టుగా నాకు తెలిసింది. ఆ వ్యక్తి నుంచి మాకు ప్రాణాలకు ముప్పు ఉంది. ఈ రకంగా కార్యకర్తలు తయారు కావటం, ఈ రకంగా అనేక మంది రోడ్ల మీద, అంటే బహిరంగంగా ఒక టీవీ ఛానల్ యొక్క లైవ్ డిబేట్లోనే ఒక మనిషిని కొట్టి చంపే ప్రయత్నం జరుగుతున్నప్పుడు
మరి అది కూడా ఒక సంస్థ, హిందూ సంస్థకి అనేక కార్యక్రమాలు, హిందూ సమ్మేళనాలు నిర్వహించినటువంటి మా రికార్డులన్నీ చూపిస్తాం. హిందూ సమ్మేళనం నిర్వహించిన వ్యక్తికి ఒక బయట ఛానల్స్లోకి వెళ్ళి మాట్లాడుతున్నటువంటి నేను ఒక రచయితని, ఎంతో కొంత మంచి పేరు ప్రతిష్ట ఉన్నటువంటి వ్యక్తి మీద అందరి ముందు ఈ సమక్షంలో దాడి చేయడానికి ప్రయత్నం, దాన్ని కొట్టి చంపుతానని చెప్పేటువంటి విధానం జరుగుతున్నప్పుడు రాష్ట్రంలో ఎక్కడ రక్షణ ఉంటుందో? ఇటువంటి వ్యక్తుల్ని పౌర సమాజం దూరం పెట్టాలి, ప్రజలు దూరం పెట్టాలి. అటువంటి వ్యక్తిని కఠినంగా, ఆ వ్యక్తి మీద నాకు ఎటువంటి కోపం కానీ ఎటువంటి ద్వేషం కానీ వ్యక్తిగతంగా ఏమీ లేవు. కానీ కొన్ని విలువలకు సంబంధించిన మనం పనిచేస్తున్నప్పుడు ఇటువంటి వ్యక్తుల్ని బయట అలౌ చేస్తే కనుక సమాజం అనేది చాలా ఇబ్బంది పడుతుంది, చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి అభిప్రాయంతో ఈరోజు నేను పోలీస్ స్టేషన్లో ఇక్కడికి వచ్చి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరుగుతుందండి. దీనికి సంబంధించి రేపు ఒక ప్రెస్ మీట్ కూడా కండక్ట్ చేస్తాము. దానికి సంబంధించి మిత్రులందరూ కూడా పిలుస్తామండి. థ్యాంక్ యూ మీరు ఇక్కడ దాకా వచ్చినందుకు. పోలీస్ అధికారులు ప్రస్తుతం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మెడికో లీగల్ కేసు కాబట్టి దీని మీద మీరు ఒకసారి ఉస్మానియా కూడా వెళ్ళమని చెప్పారు. అక్కడికి వెళ్తున్నాను నేను. అక్కడికి వెళ్ళి నా పాత ఎక్స్రేలు అని కూడా తీవ్రమైనటువంటి పరిస్థితి నాకు ఉంది, అది వారికి నేను వివరిస్తాను. ఇప్పుడు నా చేతిలో కూడా చూపించలేను. మేమే హిందూ సంఘం అండి. నేను హిందూ సంఘం, అనేక మంది హిందూ ఆచార్యులు, అంటే ఇప్పుడు నేను ఇక్కడి నుంచి టీవీ నుంచి ఇక్కడికి వచ్చే కాసేపట్లోనే చాలామంది మాట్లాడుతున్నారు. చాలామంది కూడా రేపు స్వాములు, ఆచార్యులు, మఠాధిపతులు, పీఠాధిపతులు కూడా మా సదస్సుకి వస్తారు. ఆ ఒక్క హిందువులే కాదండి, ముస్లింలు, క్రైస్తవులు, ప్రజాస్వామికవాదులు, ప్రజలు అందరూ కూడా వస్తారు. ఇప్పటికే రాష్ట్రంలో అనేక చోట మిత్రులంతా కూడా దీన్ని చెప్తా ఉన్నారు. మేము వాళ్ళందరితో కూడా రేపు ప్రెస్ మీట్లో మేము అందరి ముందు ప్రజెంట్ చేయగలుగుతాం. నమస్కారం. థ్యాంక్ యూ. ఫిర్యాదుతోనే ఆపుతారా లేక ఇంకేమైనా కార్యక్రమాలు తీసుకునే అవకాశం ఉందా? దీన్ని ప్రజలకి చెప్పడము, ప్రజల ముందు చెప్పడం తప్పితే మేము పోయి అతని మీద దాడి చేయలేము, లేకపోతే మేము పోయి అతన్ని వెంటాడలేము, మేము ఎవరినైనా కొట్టడానికి ప్రయత్నం చేయలేము. అందుచేత అటువంటి విధానం మనది కాదు. కేవలం ఈ విషయం ఇలా జరుగుతోంది చెప్పడం. ఒకవేళ దీనికి సంబంధించి మా కార్యక్రమాలు ఆపే ప్రసక్తి లేదు. చంపినా సరే వెనక్కి తగ్గేవాడు. మా మతం అనేది నిర్భయత్వాన్ని బోధిస్తూ ఉన్నది. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఆనందం బ్రహ్మణో విద్వాన్ నా బిభేతి కుతశ్చనేతి. బ్రహ్మం యొక్క ఆనందాన్ని తెలుసుకున్న వ్యక్తి ఎక్కడికి ఆ వాక్కు మనసు వెళ్ళలేదో అటువంటి బ్రహ్మాన్ని ఎవరైతే సాక్షాత్కరించుకుంటాడో ఆ వ్యక్తి దేనికి భయపడడు అని మా ఉపనిషత్తు చెప్తూ ఉంది. భయపడద్దు అని గీత చెప్తూ ఉంది, మా ధర్మం చెప్తూ ఉంది. అని చేత భయపడం, ప్రాణాలు ఇస్తాం, మా తలక ఇస్తాం. ఈ ఉన్మాదాలకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు మతాన్ని ఉపయోగించుకోవడానికి వ్యతిరేకంగా నా శిరస్సు అర్పించడానికి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేవు. దీన్ని ప్రజల్ని చైతన్యపరిచి మతాన్ని, విలువల్ని, ధర్మాన్ని రక్షించుకోవడానికి ముందుకు వస్తామని తెలియజేస్తాం. ఇతర సంఘాల మద్దతు ఎవరిస్తే వాళ్ళది ఖచ్చితంగా తీసుకుంటామండి. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి దీన్ని మానవత్వంలో ఎవరైనా ఖండిస్తారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా దీన్ని తీసుకుంటాం. ఇటువంటి ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాజకీయాల నుంచి, పార్టీల నుంచి, సంఘాల నుంచి, పౌర జీవితం నుంచి, ప్రజా జీవితం నుంచి దూరం చేయడానికి ఎటువంటి ప్రయత్నం చేయాలో దీన్ని పరిశుద్ధం చేయడానికి ఆ ప్రయత్నాలన్నీ చేస్తామని ఖచ్చితంగా తీసుకుంటాం. మతాన్ని చేసే రాజకీయాలు చేసేటువంటి పెద్దలకి నేను నమస్కారం చెప్తాను. ఈ పార్టీ ఆ పార్టీ కాదు, అందరూ వాడుతారు. హిందూ, ఇస్లాం ఏదైనా కావచ్చు. మతాన్ని ఉపయోగించుకుని రాముడిని, కృష్ణుడిని, అల్లాని, ఖురాన్ని ఉపయోగించుకుని రాజకీయాలు చేయకండి. చాలా నష్టపోతున్నాము. మీ రాజకీయం మీరు చేసుకోండి, మీరు మంచి ప్రయత్నం చేసుకోండి. మీరు ప్రజలకు ఏం చేస్తారు? కరెంట్ ఇస్తారు, వీధులు, మంచి మంచి వీధులను వెడల్పు చేస్తారు, లేకపోతే ఆరోగ్య సౌకర్యాలు, విద్యా సౌకర్యాలు, అవన్నీ చెప్పండి ప్రజలకి. మీ కార్యక్రమం చెప్పి మీరు ఓట్లు వేయించుకోండి. కానీ ఎట్టి పరిస్థితులు రాముడి పేరు మీద, కృష్ణుడి పేరు మీద, ఖురాన్ పేరు మీద, అల్లా పేరు మీద ఓట్లు అడిగే ప్రయత్నం చేయొద్దు. ఈ రాజకీయాలకు మతాన్ని చూపించొద్దు. మతం, రాజకీయాలు వేరుగా ఉండాలని ఒక మత సంస్థగా, ధార్మిక సంస్థగా నేను కోరుకుంటున్న విషయం. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయాలు మతానికి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తాను. కొన్ని కోట్ల మంది దేవునిగా పూజించే కృష్ణుడిని తలకాయ అని ఏకవచనంతో సంబోధించడానికి దాడి జరిగిందని చెప్పేసి ఇప్పటికే సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు. నేనేమంటే కృష్ణుని తలకాయ అంటే కృష్ణుడిని అవమానించడానికి కాదు, కృష్ణుడికి జరిగిన అవమానాన్ని చెప్పడానికి. శిరస్సు, తలకాయ ఇవన్నీ కూడా తెలుగు పదాలండి. దాంట్లో బూత్ గారి తిట్టుగానే ఏమీ లేదు. అది కృష్ణుడిని అవమానించే ఉద్దేశం లేదు. నేను కృష్ణుడిని చాలా అభిమానించి, గౌరవించి, ఆ విలువల గురించి నిలబడేటువంటి వ్యక్తులం మేము ఎవరైనా కూడా. అంచేది కృష్ణుడి మీద అవమానం మీద ఆయనకు బాధగా అనేది ఉంటే ఈ బొమ్మ చూసిన వెంటనే అతను చలించిపోయి ఇటువంటి దుర్మార్గం మనం ఎవరైనా కూడా ఖండించాలి, ఎవరు కూడా రానివ్వకూడదు అనే ఉద్దేశంతో అతను కావాలని దాడి చేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా రోజుల నుంచి అతను టీవీ డిబేట్స్ చూసినప్పుడు చంపేస్తాను, నరికేస్తాను మాట స్పష్టంగా చెప్తున్నాడు. అతను ఇవాళ రావటమే బహుశా ఈ ఉద్దేశంతో వచ్చాడని నేను అనుకుంటున్నాను. నా మాట వినండి. కృష్ణుడి మీద అతనికి ఏమాత్రం ప్రేమ ఉన్నా కృష్ణుడి యొక్క శిరస్సు బదులు మోదీ శిరస్సు ఉంచినటువంటి చిత్రాన్ని అతను తీవ్రంగా ఖండించి ఉండాల్సింది. దీనికి బీజేపీ కానీ మోదీ కానీ బాధ్యులు నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇది ఎవరో తయారు చేసినటువంటి చిత్రం. అది మీడియాలో వచ్చినప్పుడు మేము చాలా బాధపడ్డాం. నేను ఇటువంటి చాలా చూపించాను. అంచేత నేను అనేది ఏమిటంటే దీన్ని అతను ఖండించి ఉండాల్సింది. అతను కృష్ణుడి ప్రేమ ఉంటే అది నేను చేసినటువంటి దాంట్లో లేనటువంటి అర్థాన్ని అతను వెతికేటువంటి ప్రయత్నం చాలా తప్పు. నేను కృష్ణుని అవమానించే ఉద్దేశంతో మాట్లాడలేదు. కృష్ణుని పరమాత్మకు జరిగినటువంటి అపచారాన్ని బయటకు చెప్పే ఉద్దేశంలో మాట్లాడతాను. ఇట్ ఈస్ వెరీ క్లియర్. కృష్ణుని తల అట్లా చూపించడం ఇది మొదటిసారి ఏం కాదు. ఇంత ముందుకు సినిమా హీరోలు, రకరకాల వ్యక్తులు ఏదైనా అభ్యంతరం అండి. నేను పదే అనేక సందర్భాల్లో ఇటువంటి దృశ్యాలని, ఇటువంటి చిత్రాలని నేను గత
అనేక సార్లు సోషల్ మీడియా డిబేట్స్లోనూ ప్రసంగాల్లోనూ నేను దీన్ని ఎత్తి చూపిస్తూ తప్పుపడుతూ ఉన్నాను. అది ఎక్కడ ఎవరు చేసినా అభ్యంతరకరమే. ఇవాళ కొత్తగా జరిగింది నేను అనట్లేదు. హిందూయిజాన్ని కాపాడదలుచుకున్న వాళ్ళు వాళ్ళ యొక్క వాదనని వినిపించడం ద్వారా, ప్రజల్ని చైతన్యపరచడం ద్వారా, ప్రజలకి విలువలను నేర్పడం ద్వారా చేస్తారు. కానీ డిబేట్లకు వచ్చిన వాళ్ళని కొట్టడం ద్వారా, ద్వేషించడం ద్వారా, బెదిరించడం ద్వారా, బూతులు తిట్టడం ద్వారా చేయలేరు. నా అభిప్రాయం మతం ఆ విధంగా చేయడం లేదు. అంటే వాళ్ళు మన మతంలో అటువంటి దూషణ తత్వన విజుగుప్సతే, అతడు ద్వేషించడు, అద్వేష్ట మైత్ర కరుణ వచ్చాయని భగవద్గీత చెప్తుంది. తత్వన విజుగుప్సతే చెప్తుంది. అదేవిధంగా ఎట్టి పరిస్థితిలో మా విద్విషావహ అని వేదం చెప్తోంది. వేదం, ఉపనిషత్తులు, భగవద్గీత ఏవి కూడా ద్వేషించమని చెప్పలేదు. ప్రపంచంలో ద్వేషానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏకైక మతం హిందూ మతం. ఏ మతంలో కూడా ఇంత ద్వేష వ్యతిరేకత లేదు. ద్వేషాన్ని ప్రదర్శించే వాళ్ళు హిందువులు కాజాలరు. హిందూ ప్రతినిధులు మాట్లాడారు. అతను హిందువుగానే లేడు. అతను హిందూ విలువలు అలవాటు చేసుకోవాలని నేను కోరుకుంటాను. ఇవి హిందూ విలువలు కావు. ఆ విషయాన్ని నేను చెప్పగలుగుతాను.